రైల్వే స్టేషన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ధర్మశాల అయితే వచ్చామన్నమాట. ఇక్కడ చాలా మంది నిద్రపోతున్నారు, బికాజ్ నిద్రపోయే సమయం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే భక్తాదులకు ఎవరైతే ఇక్కడ అయోధ్య విజిట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇది ఫ్రీ అనమాట. సో మనం కూడా ఒక కొద్ది సమయం పాటు ఇక్కడే నిద్రపోతున్నాం. ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉందో వెతుక్కోవాలి. మార్నింగ్ ఇప్పుడు 6 గంటలు కావస్తుంది. అందరూ కూడా లేచి వాళ్ళకి ఎక్కడైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ డెస్టినేషన్స్కి వెళ్తున్నారు. కొంతమంది ఇంకా కొంతమంది నిద్రపోతున్నారు. నేనైతే ఛార్జింగ్ కోసం ఛార్జింగ్ పాయింట్ దగ్గర అయితే వచ్చాను. ఇక్కడ ఏంటంటే చలి అసలు కాశ్మీర్లో ఉన్నట్టుంది. చాలా చలిగా అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ రైల్వే స్టేషన్లో నేను ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. నా లగేజ్ అంతా కూడా అక్కడే సబ్మిట్ చేశాను రైల్వే స్టేషన్ లాకర్ రూమ్లో. 24 hours ఒక సింగిల్ లగేజ్కి వచ్చేసి అక్కడ 20 రూపీస్ అనమాట. 24 hours లగేజ్ అనేది మనం అక్కడ ఉంచవచ్చు. నేను ఎందుకు లగేజ్ అక్కడే పెట్టాను అంటే జస్ట్ నేను ఈ అయోధ్య అన్నది 1 day ట్రిప్ లాగా ప్లాన్ చేశాను అనమాట. లైక్ 1 dayలో మనం ఏమేమి ప్లేసెస్ కవర్ చేయొచ్చో అన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. తర్వాత నేను ఇక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళబోతున్నా. అది నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు అన్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మార్నింగ్ ఇప్పుడు 9 o'clock అవుతుంది, అయినా కూడా పొగమంచు అనేది చాలా ఉందన్నమాట, మనం చూసుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు అయోధ్యకి ప్లాన్ చేస్తున్నారో లేదా ప్రయాగ్రాజ్ మహాకుంభకి ప్లాన్ చేస్తున్నారో గెట్ యువర్ స్వెటర్స్. ఇక్కడైతే చాలా చలి ఉంటుందన్నమాట. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక సర్కిల్ ఉంటుంది. అక్కడ మనం రైట్ సైడ్ తీసుకున్నట్లయితే అక్కడే మనకు ఒక పెద్ద కాషాయపు కలర్ జెండా కనిపిస్తుంది. అక్కడే మనకు రామ్ మందిర్ ఉంటుంది. ఈ రామ్ మందిర్ ఉన్న చోటే మనకు అన్నీ కూడా ఒక 5 kilometers సరౌండింగ్స్లో అన్ని ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పెద్ద జెండా కనిపిస్తుంది కదా, ఆ సర్కిల్ నుంచి ఈ జెండా అయితే కనిపిస్తుంది అనమాట. సో మనం ఇలానే వెళ్తాం. సో ఇటు సైడ్ వెళ్ళినట్టయితే మనకు రామ్ మందిర్ అనేది. ఎర్లీ మార్నింగ్ కదా, చాలా క్రౌడెడ్గా అయితే ఉందన్నమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం ఇప్పుడే ఇక్కడ అయోధ్య టెంపుల్ అయితే చేరుకోవడం జరిగింది. చూసుకోవచ్చు ప్రయాణం అయితే చాలా కష్టంగా జరిగిందనమాట ట్రైన్లో. బట్ ఇక్కడ టెంపుల్ చూసిన తర్వాత ఆ ప్రయాణంలో పడిన కష్టం అంతా కూడా మర్చిపోయి చాలా శ్రీరాముని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా అనేసి ఉన్నా. సో ఒకవేళ లోపల ఫోన్ అన్నది అలో ఉంటే ఖచ్చితంగా నేను చూపిస్తాను. శ్రీరామ్ జయ రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ రాజ. ఎర్లీ మార్నింగ్ దర్శనం కాబట్టి చాలా మంది భక్తాదులు అయితే ఇక్కడ హాజరవ్వడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ సెక్యూరిటీ చెక్ పూర్తి అయ్యాక మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. జై శ్రీరామ్. చూస్తున్నారు కదా మన వెనక కూడా ఎంత పొగమంచు ఉంది. అసలు ఇప్పుడైతే 9:30 పైన అవుతుంది, అయినా కూడా పొగమంచు కానీ చలి కానీ అసలు తగ్గడం లేదు. రద్దీ అయితే చాలా ఉందన్నమాట, ఎర్లీ మార్నింగ్ కదా. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. మనకు ఎదురుగా లాకర్ రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడైతే లగేజ్ బ్యాగ్స్ అయితే సబ్మిట్ చేస్తున్నాం. లగేజ్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఏదైతే లగేజ్ పెట్టుంటామో అది ఇక్కడ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళందరూ కూడా లగేజ్ తీసుకోవడానికి వస్తున్న వాళ్ళే అనమాట. ఇప్పుడే దర్శనం కూడా చాలా బాగా జరిగింది.
దాదాపు ఒక మనం ఎంట్రెన్స్ నుంచి మనం బాలరాముని అయితే చూడొచ్చు అనమాట. దర్శనం చాలా బాగుంది. అలానే అక్కడ చాలాసేపు ఉండి చూశాను, దాదాపు 2 నిమిషాల పాటు ఉన్నాను అనమాట. బాలరాముడి దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. సో తర్వాత ప్రదేశాలని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఫోన్ అలో ఉంటుంది, మనం టెంపుల్ వ్యూ అంతా కూడా చూపించాలనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ మొబైల్ అయితే ఇక్కడ అన్నీ చెక్ చేసి తీసేసుకున్నారనమాట. ఇక్కడ ఇంకా టెంపుల్ పనులు అయితే చాలా జరుగుతున్నాయి అనమాట. టెంపుల్ వచ్చేసి ఇంకా ఏం ఫినిష్ అవ్వలేదు. సో చూసుకోవచ్చు మీరు. ఇక్కడే కాకుండా టెంపుల్ వర్క్స్ కూడా చాలా ఉన్నాయి. ఫినిష్ అవ్వడానికి దాదాపు ఇంకా ఒక 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు టైం అయితే పడుతుందని అనుకుంటున్నాను. చాలా టెంపుల్ వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట. గోపురం కానీ అలా అంతా. ఇక్కడైతే మనకు ప్రసాదం సెంటర్ అయితే ఉందన్నమాట, చూసుకోవచ్చు. మనకు ఎగ్జిట్ గేట్ రాగానే కుడివైపునైతే ఇట్లా ప్రసాదం